అండి. ఈరోజు అమ్మ ఆస్ట్రా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు అన్నదాతగా శ్రీ స్వామి కృష్ణమూర్తి గారు, శ్రీమతి జయలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి జయలక్ష్మి గారు, కృష్ణమూర్తి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మాఘమాస ఏకాదశి రోజు 23/2/2025 నాడు శ్రీ స్వామి కృష్ణమూర్తి గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ స్వామి సత్యనారాయణ గారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ స్వామి సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ స్వామి సత్యనారాయణ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమ అనురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ స్వామి సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ క్రీస్తు శేషులు శ్రీ స్వామి సత్యనారాయణ గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి రాములమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ పితృదేవతల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ స్వామి కృష్ణమూర్తి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీధర్ గారికి, శ్రీలత గారికి, సురేష్ గారికి, శ్రీమతి సంగీత గారికి, పాలవరపు శ్రీనివాస్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, చిరంజీవి శ్రీకర్ గారికి, చిరంజీవి శ్రీమాన్ గారికి, శ్రీహర్ష గారికి, శ్రీయాంశ్ గారికి, శివాంశ్ గారికి, అలాగే శ్రీ కె శేషుబాబు గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి సంగీత గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ స్వామి కృష్ణమూర్తి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, వాటర్ మిలన్, జిలేబీ, అలాగే ఫ్రూట్ సలాడు, వెజ్ బగారా రైసు, అలాగే ఆలూ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. జయరామ్.